Okay, hello everybody, welcome to Try School. ఈ వీడియోలో మనం the most important topic, not only topic but also question for exams and for the interviews and for the technical rounds. So, the difference between list and tuple. అసలు డిఫరెన్స్ ఏంటి? రెండు ఒకే రకంగా ఉంటాయి. సో కానీ దానికి దీనికి సెవెరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, రెండు కూడా సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, రెండు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని తీసుకుంటాయి. కానీ ఆ రెండింటికి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో వాటిని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మీకు ఇది టెక్నికల్ రౌండ్ లో కానివ్వండి, ఆర్ జేఎన్టీయు ఆర్ యూనివర్సిటీ పైథాన్ ఎగ్జామ్స్ లో కానివ్వండి, మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ నో డౌట్ దట్ దిస్ ఇస్ ద కంపల్సరీ క్వశ్చన్ మ్యాన్. ఓకే, వదిలిపెట్టద్దు. నెక్స్ట్ ఇంకొక స్మాల్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ విషయం కూడా నేను చెప్పాలి. అదేంటంటే, ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద లాస్ట్ లెక్చర్, అంటే 22nd లెక్చర్ మీరు చూసుంటే మీకు ఈ లెక్చర్ అవసరం లేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. ఓకే, సో కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ గోన్ టు ఇట్, ప్లీజ్ ఇగ్నోర్ దిస్ వీడియో. ఓకే, సో లెట్ us go with the topic. సో టాపిక్ ఏంటి ఈ రోజు? ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్. అసలు టపుల్ అంటే ఏంటి, లిస్ట్ అంటే ఏంటి, ఫస్ట్ ఇంకా తెలియాలి. తెలిసింటేనే అప్పుడు ఈ వీడియో చూడాలి. లేకపోతే గో బ్యాక్ టు ద ట్యూటోరియల్ అండ్ లిస్ట్ ని టపుల్ ని నేర్చుకొని అప్పుడు ఇక్కడికి రండి, బాగా అర్థమవుతారు. ఓకే, సో ఇక్కడ మనకి 4 పాయింట్స్ ఉన్నాయి. 4 నేను క్లియర్ గా చెప్పేస్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లిస్ట్ ఈస్ మ్యూటబుల్ అండ్ టపుల్ ఇస్ ఇమ్యూటబుల్ ఆర్ నాట్ మ్యూటబుల్. లిస్ట్ ఈస్ మ్యూటబుల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డేటా సెట్ లోకి వాల్యూస్ ఇచ్చిన తర్వాత అది మార్చుకోగలిగాము అంటే అది మ్యూటబుల్ అవుతుంది. మార్చుకోగలుగుతున్నాము ఆర్ రిమూవ్ చేస్తున్నాము, మాడిఫై చేస్తున్నాము అంటే అది మ్యూటబుల్ అవుతుంది. అది మార్చుకోవడానికి మనం ప్రయత్నించినా అది మారట్లేదు, ఎర్రర్ వస్తుంది. అలాంటి కేసు ఏమవుతుంది అంటే ఇమ్యూటబుల్ అవుతుంది ఆర్ నాన్ మ్యూటబుల్ అవుతుంది. ఓకే, సో అంటే లిస్ట్ లో మనం ఒకటి ఇస్తే అది ఎప్పటికీ మారదు. నెక్స్ట్ టపుల్ లో మనం ఒకటి ఇస్తే ఖచ్చితంగా, సారీ రివర్స్ చెప్పాను కదా నేను. ఓకే ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ అగైన్. ఓకే, లిస్ట్ లో మనం ఏదైనా ఒక డేటా సెట్ ఇస్తే అది ఖచ్చితంగా మారుతుంది. ఆ టపుల్ లో ఇస్తే అది మారదు. ఓకే, అంటే మనం ఏం చేయాలి ప్రాక్టికల్ గా యూజ్ చేసేటప్పుడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ లో వాల్యూ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటది, రైట్? కాబట్టి మనం అది ఏం చేయాలి, లిస్ట్ లోకి తీసుకోవాలి. అంటే తీసేయాల్సి ఉంటుంది, యాడ్ చేయాల్సి ఉంటుంది, మాడిఫై చేయాల్సి ఉంటుంది. సో ఉంటుంది కాబట్టి బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ బ్యాంక్ అమౌంట్ మొత్తం కూడా లిస్ట్ లోకి తీసుకోవాలి. టపుల్ టపుల్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ట్రైన్ టికెట్స్, అది ఎప్పుడు కూడా మారదు. ఓకే, ఈ డిస్టెన్స్ లో ఇదే, ఇంకా మారదు. దట్స్ నాట్ చేంజింగ్, రైట్? అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే టపుల్ తీసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పాయింట్. అర్థమైంది అనుకుంటున్నాను నేను క్లియర్ కట్ గా. ఓకే, లెట్స్ గో టు ద సెకండ్ పాయింట్. List is represented by using square brackets and tuple is represented by using parentheses. Okay, సో లిస్ట్ ఏం చేస్తాం, స్క్వేర్ బ్రాకెట్ తో యూస్ చేస్తాము, అండ్ టపుల్ ఏం చేస్తాము, పారాంథసిస్ యూస్ చేస్తాం, రైట్? అండ్ మీరు దీని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను, రైట్? ఓకే, సో థర్డ్ పాయింట్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ రెండు మనకు బాగా గుర్తుంటాయి, కానీ మనకి ఈ థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ పాయింట్ అంటే ఏంటంటే మెమరీ గురించి. సో టు స్టోర్ టపుల్ ఎలిమెంట్స్, పైథాన్ వర్చువల్ మెమరీ రిక్వైర్స్ లెస్ మెమరీ. పైథాన్ లో టపుల్ ఏం ఏమవుతుంది అంటే, టపుల్ కి చాలా లెస్ మెమరీ ఆక్యుపై అవుతుంది, వెరాజ్ లిస్ట్ ఎలిమెంట్స్ లో మోర్ మెమరీ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే లిస్ట్ లో మనం ఏం చేస్తూ ఉంటాం, మాడిఫై చేస్తూ ఉంటాం. కాబట్టి మెమరీ మెమరీ షుడ్ బి మోర్, రైట్? టపుల్లో అవసరం లేదు కాబట్టి మెమరీ విల్ బి లెస్. అండ్ గుర్తుపెట్టుకోండి, పైథాన్ లో మనకి మెమరీ అలొకేట్ చేసేది పైథాన్ వర్చువల్ మెమరీ అంటాం. ఓకేనా, పైథాన్ లో మెమరీ అనుకుంటూ పైథాన్ లో పీవీఎం అనాలి. ఓకేనా, పైథాన్ వర్చువల్ మెషిన్ ఆర్ పైథాన్ వర్చువల్ మెమరీ. ఓకే, సో ద ఫోర్త్ పాయింట్, ద లాస్ట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, టపుల్ ఎలిమెంట్స్. ఇది పర్ఫార్మెన్స్ గురించి. ఓకేనా, ఇది థర్డ్ పాయింట్ మెమరీ గురించి కదా. ఫోర్త్ పాయింట్ అయితే పర్ఫార్మెన్స్ గురించి. టపుల్ ఎలిమెంట్స్ క్యాన్ బి యాక్సెస్ విత్ ఇన్ లెస్ టైం. టపుల్ ఎలిమెంట్స్ ఏమవుతాయి, లెస్ టైం తో యాక్సెస్ చేయబడచ్చు, అంటే యాక్సెస్ అవుతాయి. వెరాజ్ ఎందుకు అట్లా అంటే, ఫిక్స్డ్ పర్ఫార్మెన్స్ కదా. సో ఫిక్స్డ్ గా ఉంటాయి కాబట్టి అది ఏమవుతుంది, ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, అటు తక్కువ టైంలో యాక్సెస్ చేయొచ్చు. వెరాజ్ పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.
Okay, that performance is less than as compared with the tuple. Okay, so that's all about 4 points. If you have any doubts, you can comment me out right now. Okay, కొంత note కూడా ఇక్కడ ఇచ్చారు మనకు అది కూడా చూద్దాం. So if the content is keep on changing, but better to optimize this type. For example, YouTube comments or Facebook comments or AI reviews. అంటే ఏవైతే చేంజ్ అవుతూ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ కామెంట్స్ ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి, ఒకే రకంగా ఉండవు. సో అది తర్వాత ఫేస్బుక్ కామెంట్స్ ఆర్ ఉదయ్ రివ్యూస్ అండ్ సో ఆన్ ఎక్సెట్రా, ఇలాంటివి ఏమవుతాయంటే మనకి మారుతూ ఉంటాయి డే బై డే. సో ఇలాంటివి మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా టపుల్లో తీసుకోకూడదు, లిస్ట్ లో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్, కరెంట్, సో ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలి, బ్యాంక్ వాల్యూస్ కూడా ఎప్పుడు కూడా టపుల్లోనే తీసుకోవాలి. వెరస్ ఇందాక నేను చెప్పినట్టు వెండర్ మెషిన్స్, ఓకే, వెండర్ మెషిన్స్ లో 2 to 5 రూపీస్ కాయిన్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తాయి కదా. సో ఇలాంటప్పుడు టప్పులు తీసుకోవచ్చు. నెక్స్ట్ మెట్రో స్టేషన్స్ లో టికెట్స్ దగ్గర మనం ఏం చేయాలి, 10 రూపీస్ నోట్ ఆర్ 20 రూపీస్ నోట్. సో ఇలాంటప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు, టప్పుల్ని మాత్రమే యూస్ చేయొచ్చు. దట్స్ ఆల్ అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ tuple and list. Okay, if you have any doubts, you can comment me out right now. Thank you so much. See you all in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, only in Mana Bhasha. Thank you so much.